సరైన వస్త్రధారణ లేక వస్తున్న దావీదును చూసి దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నది ఇతడేనయ్యా. అందరి దృష్టిలో ధృవీకరించబడినవాడు, కానీ ఎందుకు కోరుకున్నాడు? దావీదు అంతరంగ స్వభావం దేవుణ్ణి ఆకర్షించింది. దావీదు అంతరంగ పురుషుడు, దేవుని ఆకర్షించే సౌందర్యం కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వెలా ఉన్నావు? మనుషులను ఆకర్షించే సౌందర్యం కోసం పరుగులు పెడుతున్నావా? దేవుని ఆకర్షించే సౌందర్యం కోసం నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా? అరికాలు మొదలుకు నేను నడినెత్తే వరకు ఏ లోపం లేనివాడు అభిషాలం, సౌందర్యం కలిగిన వాడు ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యలో. కానీ తన అంతటి పనికి మాలుడు దుర్మార్గుడు అవ్వడు లేడు. పైకి అందగాడే